మీరు హాస్టల్లో ఉండి చదువుకున్నారా లేదా డే స్కూలర్ గా వెళ్ళారా? హాస్టల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు పప్పు అంటేనే ఒక రకమైన చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో మన చేతులతో మనమే వండుకుంటున్నా కూడా పప్పు అంటేనే అమ్మో పప్ప అన్నట్టు ఉంటుంది. వారం మొత్తంలో మేమైతే ఎక్కువగా వెజిటేబుల్స్ తింటూ ఉంటాము. నేనైతే ఈ వెజిటేబుల్స్ తో ఎక్కువగా పులుసులు ఇంకా తాలింపులు చేస్తూ ఉంటాను. ఇంకా పప్పు విషయానికి వస్తే చాలా వరకు తక్కువగానే చేస్తూ ఉంటాను. ఇంకా ఇడ్లీలోకి సాంబారు అలా చేస్తుంటాను. ఒక్కోసారి ఉప్మా అన్న, పొంగల్ అన్న, పప్పు అన్న. హాస్టల్లో ఉండి విరక్తి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఈ రోజు అయితే నేను ఇడ్లీలోకి చట్నీ చేశాను. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ గురించి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మా వారైతే ప్రీ రిలీజ్ కి కూడా వెళ్లేసి వచ్చారు. మూవీ రిలీజ్ అయ్యాక మమ్మల్ని కూడా తీసుకెళ్తానని చెప్పారు. థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు కదా. మూవీస్ రిలీజ్ అవ్వడమే లేటు, హై క్వాలిటీ ప్రింట్ వచ్చేస్తుంది కదా. ఇంక ఈ రోజు అయితే ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి. ఇంకా చెప్పనవసరం లేదు. మూవీ గురించి అయితే మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి.